సరైన విద్యా వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. కాలంతో పాటు ప్రజల ఆలోచన విధానం, విద్యా విధానం ధ్వంసమైందని చెప్పారు. ప్రైవేటు స్కూళ్లలో విద్య బాగాలేకపోయినా లక్షల్లో డబ్బు కట్టి పంపిస్తున్నారని చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్లో నాణ్యమైన విద్య అందిస్తున్నా పిల్లలను చేర్పించడం లేదన్నారు. వీటన్నింటిపై ప్రజలకు అవగాహన అవసరమన్నారు. బేగంపేటలోని ప్రభుత్వ పథకాలు, సమాజ అభివృద్ధి అంశాలపై సదస్సుకు హాజరయ్యారు జూపల్లి. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చైతన్యం కల్పించాలని సూచించారు. గుడ్డెద్దు చీలబడ్డట్టుగా సంకల బిల్లు పెట్టుకుని ఊరంతా వెతికినట్టుగా అన్నట్టుగా ఉంది జీవన విధానం. రోజు గ్రామీణ వాతావరణంలో ఇన్ని అప్పులకు, ఇన్ని బాధలకు ప్రధాన కారణం చదువుల పేరు మీద ఒక విద్యార్థి 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు, అంటే ఆల్మోస్ట్ 15 years చదువుకు మీరు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు అన్నప్పుడు ఏ గ్రామంలో చూసినా ఆ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు, పట్టణాలకు పిల్లలు పంపిస్తూ ఉన్నారు. 1వ తరగతి మొదలు పెట్టుకుంటే డిగ్రీ వరకు, పీజీ దాకా. సాధారణంగా 20,000, 30,000, 40,000, 50,000. సరే, అదే ఇంకా 10th అంటే ₹1,00,000, ఇంటర్మీడియట్ 2 లక్షల వరకు ఖర్చు పెడతాం. అంటే జనరల్గా యావరేజ్ లెక్కేస్తే ఒక 15 సంవత్సరాలలో యావరేజ్గా 40,000, 50,000 తీసుకున్నాం. ఆల్మోస్ట్ 7 నుంచి 8 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ 15 సంవత్సరాలు చాలామంది, అందరూ ధనికులే కాదు, అందరూ కూడా అప్పులు చేసేటువంటి వాళ్ళే మెజార్టీగా చేతులు బట్టి అర్థమవుతాం. ఆ వడ్డీ కలుపుకుంటే మరో 7 లక్షలు, 15 లక్షల రూపాయలు. ఎందుకు పంపిస్తూ ఉన్నాం బయటకు? గ్రామాలలో ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. అంటే బాగా చెప్పగలిగేటువంటి ప్రభుత్వ స్కూళ్ళకు మనం పిల్లల్ని పంపడం లేదు. అదే డబ్బులు ఖర్చు పెట్టి అంతంత మాత్రం చదువు అంటే బయట స్కూల్లో సరే వాళ్ళు 10,000 జీతాలు చెప్తా ఉన్నారు. వ్యవస్థ ఉండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి, స్కూల్స్ ఉండి, అలా కరెంట్ ఉండి, అన్ని రకాల వసతులు ఉన్నా కూడా చెప్పే వాళ్ళని కూడా గవర్నమెంట్ స్కూల్ పంపడం లేదు. ఈరోజు ఏ ప్రైవేటు దవాఖానైనా, ఏ ప్రభుత్వ దవాఖానైనా ఇసుకేస్తే రానంత జనం ఉన్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెడతాం. ఎందుకు ఇంతగానో ఆరోగ్యాలు పాలవుతూ ఉన్నాయి అంటే ఆహారపు అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు లోపించినాయి కాబట్టి. అందుకే నేను చెప్తాను, ప్రతి వేదిక నేను చెప్తా ఉంటాను, 1 గంట మనది కాదంటే ₹1 ఖర్చు కాకుండా నిండు జీవితం మనదే.